ఏదైతే ఉయ్యాల కాలం పెద్ద కాలం ఉన్నాయో అవన్నీ కూడా ఆ రెండు పక్కల కాంక్రీట్ వాల్ కట్టి పైన స్లాబ్ వేసి భూమి లోపల వెళ్ళిపోవాలి. అదే అంటున్నాం డ్రైనేజ్ వచ్చాయి. సో వేస్తే 100% లైట్స్ ఉంటాయి. రోడ్లు ఏదో బ్యాలెన్స్ అక్కడక్కడ ఉన్నాయంటే అవి కూడా ఎస్టిమేషన్ వేసుకున్నా దానికి కూడా ఫండ్ చూసుకొని చేస్తాము. ఆల్రెడీ క్యాబినెట్ అప్రూవ్ అయిపోయింది. ఫైనాన్స్ వాళ్ళు శానిటేషన్ స్ట్రెంథన్ చేయడానికి మనకు మీరు అందరూ ఉండాలి. ఒకప్పుడు ఇంతమంది ఉండేవాడు కాదు. సిఎఫ్ఎంఎస్లో పోతున్నాయి, బిల్లు పెట్టి ఎప్పుడు ఇస్తున్నారు. అటుగా వచ్చిన డబ్బులు కమిషన్ గారి అకౌంట్లోనే ఉంటే అందరూ చెప్తున్నాను. నెల్లూరు కార్పొరేషన్ నడి ఒడ్డులో ఉండే స్కూలు, పెద్ద క్యాంపస్, పెద్ద కాలేజీ. అలాంటిది గత ప్రభుత్వం మూసేసిందంటే నాకెంతో బాధేసి ఎలక్షన్స్ ముందు చెప్పా, ఈ స్కూలుని రివైజ్ చేస్తాను ప్రభుత్వం రాగానే. పూరెస్ట్ ఆఫ్ ది పూర్ పీపుల్ సొసైటీలో ఉండేళ్ళకి హై క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇప్పిస్తా. ఇంటర్నేషనల్ స్కూల్స్లో ఎలాంటి ఎడ్యుకేషన్ ఉందో అలాంటి క్వాలిటీ ఎడ్యుకేషన్ మాటలు కాదు చేసి చూపిస్తానని నేను ఎలక్షన్ ముందు చెప్పా. ఆ మాట నిలబెట్టుకోవటానికి ఆ స్కూల్ని జేసీ గారికి చెప్పి దాన్ని రెనోవేట్ చేయిస్తున్నా. ఎన్సీసీ వాళ్ళు దాన్ని రెనోవేట్ చేస్తున్నారు. ప్లే గ్రౌండ్స్ కూడా త్వరలో టేకప్ చేస్తున్నారు. మే నెలాఖరాకి 100% ఆ స్కూల్ పూర్తి చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయడం జరుగుతుంది. అయితే దాంట్లో ఎవరు పిల్లలంటే నెల్లూరు సిటీలో ఉండే పూరెస్ట్ ఆఫ్ ది పూర్ యొక్క చిల్డ్రన్కే విఆర్ హై స్కూల్లో 2000 మంది పేద విద్యార్థులకి హై క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తానని. 94,000 హౌసెస్ నెల్లూరులో ఉంటే అందులో పూరెస్ట్ ఆఫ్ ది పూర్ 2000 ఐడెంటిఫై చేస్తాను, వాళ్ళకి ఇస్తానన్నాను. విఆర్ హై స్కూలు రూపుదిద్దుకుంటుంది. మే నెలాఖరాకు పూర్తి అవుతుంది. మే నెలాఖరాలో అడ్మిషన్ చేయాలని కమిషనర్ గారికి చెప్పాను, కార్పొరేటర్కి చెప్పాను. తర్వాత ఈరోజు వార్డు సెక్రటరీస్ అందరినీ పిలిచాను. రేపు శనివారం లోపల పూరెస్ట్ ఆఫ్ ది పూర్ అంటే మళ్ళా తెలిసిన వాళ్ళకని బంధువులకని కాకుండా 94,000 ఇళ్లలో 1000 ఇళ్ళు ఎవరైతే పూరెస్ట్ ఆఫ్ ది పూర్ ఉండారో పర్టికులర్గా చెప్పాను. ఒకటి తాటాక గుడిసెల్లో ఉండేవాళ్ళు. నెంబర్ 2, ఎందుకంటే నేను కూడా తాటాక గుడిసెలోనే పుట్టి పెరిగి ట్యూషన్లు అక్కడే స్టార్ట్ చేశా. ఆ తర్వాత బిల్డింగ్లు కట్టా కాబట్టి ఆ బాధ నాకు తెలుసు. ఆ తాటాక గుడిసెల్లో ఉండేవాళ్ళు, తల్లులు ఈ పాసి పని చేసుకునే వాళ్ళ పిల్లలు, తల్లులు లేనివాళ్ళు, తండ్రులు లేనివాళ్ళు, ఈ బీడీలు చుట్టలు చుట్టే వాళ్ళ పిల్లలు, అట్లా కొన్ని స్లమ్స్లో చాలా చిన్న పనులు చేసుకుంటూ ఇబ్బంది పడేవాళ్ళు ఉన్నారు. వాళ్ళ పిల్లల్ని ఐడెంటిఫై చేయమని మరొకసారి సెక్రటరీలందరూ కూడా చెప్తున్నాను. రేపు శనివారం లోపల ఐడెంటిఫై చేస్తే తర్వాత ప్రతి వార్డుకి ఒక కమిటీ వేస్తాం కమిషనర్ గారి యొక్క ఆధ్వర్యంలో. ఆ కమిటీ వాళ్ళు స్క్రూటినైజ్ చేస్తారు. ఆ పిల్లల్ని చదివించే విధంగా ఈ విషయాన్ని హానరబుల్ మినిస్టర్ లోకేష్ గారికి కూడా చెప్పడం జరిగింది. వారు కూడా చేయమన్నారు. నెల్లూరే కాదు సార్, ఇంకా కొన్ని జిల్లాల్లో చేయమన్నారు. అయితే ఫస్ట్ మోడల్గా ఇక్కడ చేసి, అంటే ఆల్రెడీ బిల్డింగ్ ఉంది కాబట్టి తర్వాత కొన్ని జిల్లాల్లో చేస్తామని చెప్పడం జరిగింది. 2019లో పురసేవ అని ఉండింది, ఇప్పుడు దాన్ని మనం మిత్రగా చేశాం. రాష్ట్ర ప్రజలందరికీ నేను చెప్పేది ఏంటంటే, మీకు సంబంధించిన అంటే మున్సిపాలిటీస్కి సంబంధించిన ఏ సమస్య ఉన్నా, అది వాటర్ సమస్య కావచ్చు, రోడ్డు పాట్ హోల్స్ కావచ్చు, పార్కుల సమస్య కావచ్చు, సెంట్రల్ డివైడర్ కావచ్చు, ఏ సమస్య ఉన్నా మన మిత్రలో పెట్టండి. మన మిత్రలో పెడితే ఇమీడియట్గా అధికారులు దాని మీద యాక్షన్ తీసుకునేటట్టుగా అధికారులందరికీ ఆదేశించాం. మరొకసారి రాష్ట్ర ప్రజలందరికీ చెప్తున్నాను, మీకు పబ్లిక్ సమస్యలు ఏమన్నా, రోడ్డు కావచ్చు, డ్రైన్స్ కావచ్చు, లైట్లు కావచ్చు, వాటర్ కావచ్చు, సివరేజ్ కావచ్చు, రెయినీ వాటర్ కావచ్చు, పార్కులు కావచ్చు, స్టేడియంస్ కావచ్చు, ఆడిటోరియంస్ కావచ్చు, కమ్యూనిటీ హాల్స్ కావచ్చు,
టాయిలెట్స్ కావచ్చు, ఏ సమస్య ఉన్నా మన మిత్రలో పెట్టండి, మన మిత్రలో ఫోటో తీసి పెట్టండి. అధికారులు వెంటనే దాన్ని చేసేటట్టుగా చేస్తామని మరొకసారి తెలియజేస్తాను. థ్యాంక్ యూ. విద్యార్థులకు చేరువవుతూ విజయాలను విస్తరిస్తూ ఇప్పుడు మన ప్రశాంతి నగరికి వచ్చేసింది నారాయణ స్కూల్. స్మార్ట్ లెర్నింగ్, క్రియేటివ్ థింకింగ్, కెరీర్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్ తో స్కిల్ బేస్డ్ స్టూడెంట్స్ గా మార్చడమే లక్ష్యంగా సిబిఎస్ఈ సిలబస్ తో ఈ కిడ్స్, ఈ ఛాంప్స్, ఈ టెక్నో, మెడిస్పార్క్ వంటి ప్రోగ్రామ్స్ తో అత్యుత్తమ శిక్షణను అందిస్తోంది నారాయణ. ఈ విద్యా సంవత్సరం నుండి మన మైపాడ్ రోడ్ ప్రశాంతి నగర్ లో మన నారాయణ స్కూల్. అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ సిబిఎస్ఈ స్కూల్, మైపాడ్ రోడ్, ప్రశాంతి నగర్, నెల్లూరు. ఫోన్ నంబర్స్ 7337587535, 8919740758.